ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నందుకు మేము అభినందిస్తాం. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు, ఆ పని చేశారు. అలాగే ఈ నెల అంతా యూనివర్సిటీస్లో సోషల్ జస్టిస్ మీద డిస్కషన్ చేపిస్తున్నారు. నేను 2 యూనివర్సిటీస్ పోయాను, వాళ్ళకి చెప్తూ ఉన్నాం కూడా. వాళ్ళు కూడా చాలామంది ముందుకు ఎంతూజియాజంతో ముందుకు వచ్చారు. అంబేద్కర్ జయంతి, పూలే జయంతి ఇలాంటివి చేపిస్తూ డిస్కషన్ స్టూడెంట్స్ లోపలికి, ఎంప్లాయీస్ లోపలికి ఈ డిస్కషన్ తీసుకుపోయటం మంచి పని చేసి దీని మీద చర్చ ఉండాలా. తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రజానీకానికి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ లేదు అనేటువంటిది రాజ్యాంగంలో ఏమని ఉంది అనేటువంటి విషయాలు చర్చకు అయినాయి. ప్రస్తుతానికి ప్రభుత్వానికి మేము ఏం అప్పీల్ చేస్తామంటే, కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు ఒప్పుకోలేదు కాబట్టి అంతవరకు మేము ఆగుతాం అని చెప్పేసి అనకూడదు. ఒక బాధ్యతను మీరు ఒట్టిగా వాళ్ళు చేయలేదు మేము చేసినాం అనేటువంటి రాజకీయం కాదు ఇక్కడ. మీరు కమిట్ అయిపోవాలి. ఖచ్చితంగా తెలంగాణలో మార్పు రావాలి. మార్పు రావడానికి చైతన్యం బ్రహ్మాండంగా వచ్చింది. ఇప్పుడు కింద నుండి ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన చైతన్యం ఉంది. దాన్ని ఉపయోగించుకోండి. మీరు ఏ నుంచి వచ్చేటువంటి మీరు ఏ పోస్టులు చేసినా కూడా ఈ లెక్కల ప్రకారంగా పోస్టులన్నీ కూడా రాబోయేవన్నీ కూడా ఒక బీసీలకే వస్తాయి, ఎస్సీలకే వస్తాయి. ఇక నుండి ఏ అపాయింట్ చేసినా కూడా ఖచ్చితంగా బీసీలని అపాయింట్ చేయాలి అని చెప్పేసి మేము అంటున్నాం. ఎస్సీలని అపాయింట్ చేయాలా, తక్కువ ఇంకెవరుంటే వాళ్ళకే చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మీ కోటా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇది ఆఫ్ చేయాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నాం. ఇంకో విషయం నేను ప్రభుత్వానికి ఏం అప్పీల్ చేస్తానంటే, నేను అందరితో ఇంకా మాట్లాడకుండా నేను డైరెక్ట్గా మీకు చెప్తున్నా, ఒక సోషల్ జస్టిస్ కమిషన్ని గవర్నమెంట్ వేయాలి. సోషల్ జస్టిస్ కమిషన్ కానీ ఆ కమిటీ కానీ ఒకటి వేయాలి. మీరు సోషల్ జస్టిస్ అనేటువంటి మాటను బలంగా ముందుకు తీసుకుపోవడానికి ముందుకు వచ్చినారు. మాకు చాలా సంతోషం. ఈ సోషల్ జస్టిస్ కమిషన్ ఏం చేస్తుందంటే, మీరు చేసే పనిలో రేపు ఈ రూమ్ ఇళ్ళు అలాట్ చేయడంలో కానీ, ల్యాండ్స్ అలాట్ చేయడంలో కానీ, ఇలాంటి అపాయింట్మెంట్స్ కార్పొరేషన్లు ఇలాంటి వాటిలో నామినేటెడ్ పోస్టులు అపాయింట్మెంట్ చేయడంలో కానీ, బడ్జెట్ అలొకేషన్లో బడ్జెట్ స్పెండింగ్లో కానీ ఈ సోషల్ జస్టిస్ కమిషన్ యొక్క అభిప్రాయం తీసుకుంటూ మీరు చెయ్యాలి అని చెప్పేసి నేను ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. బడ్జెట్లో కూడా ప్రపోర్షన్గా కింద వాళ్ళకి ఎంత రావాలనో అంత రాలే. అది నార్మల్ బడ్జెట్లో కొత్తదనం ఏమంటుంది లేదు. కాబట్టి నుండి ఒక కమిషన్ని చూసుకొని కమిషన్లో సూటబుల్ పర్సన్స్ని, అన్ని విధాలుగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళని, అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళని వీళ్ళందరినీ కలుపుకొని ఒక 3-4 మెంబర్లు వేసి ఒక చైర్మన్ వేసి ప్రతిదాన్ని కూడా వాళ్ళతో కన్సల్ట్ చేయాలి. రేపు మీరు భూమాత ఏదో చేశారు, అందులో చాలా అవకతవకలు జరిగినాయి. అది కింద వాళ్ళకి మరీ తహసీల్దార్ దగ్గర పోలేని వాళ్ళు, కలెక్టర్కి పోలేని వాళ్ళకి అన్యాయాలు జరిగినాయి. అలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళ దగ్గర పోవాలి. తెలంగాణలో 38E అనేటి ఉంటుంది. ఎక్కువ 38E టెనెంట్స్ అందరూ కూడా బీసీలే. వాళ్ళకి ల్యాండ్ రాలే. 38E కింద అలాగే ఉన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు రాలే. ఇవన్నీ జరగాలి. యూనివర్సిటీస్లో అపాయింట్మెంట్స్ జరగబోతున్నాయి. ఖచ్చితంగా రిజర్వేషన్ చేయాలి. యూనివర్సిటీలో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు యూనివర్సిటీస్లో చేయాల్సిన అవసరం ఉంది. అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ క్యాండిడేట్స్ అవైలబుల్ అయిన చోట మీరు చేయాలి. దొరకలేదు అని చెప్పేసి తీసేయడం, పోస్ట్ ఫిలప్ చేయమనడం అలాంటివి చేయకూడదు. ఇవి ఎప్పటివరకు జరుగుతున్నటువంటి. కాబట్టి ఏంటంటే మీకు అడ్వైజ్ చేయడానికి ఈ కమిషన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అన్ని విషయాల్లో మీకు అడ్వైజ్ చేసేటువంటి కమిషన్ని చేసుకోండి. ఆ కమిషన్ యొక్క సలహా తీసుకోండి. మేము ఇగో ఇది చేస్తాను, అది చేస్తాను, ఇలా చేసామా అలా చేసామనండి. కమిషన్ను కన్వీన్స్ చేయండి. క్యాండిడేట్స్ లేకపోతే సో అవసరమైనటువంటి అపాయింట్మెంట్ దగ్గర మాత్రం ఒకవేళ లేకపోతే కమిషన్కి చెప్పాలి. లేరు అని చెప్పి చెప్పకూడదు. ఎక్కడెక్కడో ఎవరెవరు వాళ్ళను తీసుకొస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోస్టు బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి అపాయింట్మెంట్ చేస్తున్నారు. అవన్నీ మేము అంటే ఇక్కడ దొరకరా, సమర్థులు లేరా? మేమందరం రిజర్వేషన్లో పైకి రాలే. మా అంతా మేము ఓపెన్ కేటగిరీలో వచ్చినాం. మా జనరేషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు యంగర్ జనరేషన్లో బ్రహ్మాండమైన క్యాడర్ అన్నిట్లో ఉంది. వాళ్ళందరినీ ఉపయోగించుకోమని మేము అంటున్నాం. మేము ఇక్కడ మీ పార్టీకి వ్యతిరేకంగా, రాజకీయాలకు వ్యతిరేకంగా రావట్లే. మీరు ఒక స్టెప్ ఖచ్చితంగా ముందుకేసారి మేము సంతోషిస్తాం. రిజర్వేషన్ తీసుకురావడం అనేది సంతోషిస్తాం. అసెంబ్లీలో పెట్టారు, బిల్ పాస్ చేస్తారు, మేము సంతోషిస్తాం. అలాగే అన్ని చోట్ల డిస్కషన్ చేపిస్తున్నారు.
అది మేము సంతోషిస్తాం. దయచేసి అమలు చేయండి. అమలు చేయటం బంద్ చేసి ఒట్టిగా మాట్లాడటం కాదు, అమలు చేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. మీ ద్వారా మీరు తెలియజేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. వెంటనే ఒక కమిషన్ను ప్రపోజ్ చేయాలి, సోషల్ జస్టిస్ కమిషన్. లేకపోతే మీరు దానికి ఇంకేమన్నా వేరు పేరు పెట్టుకుంటూ పెట్టండి. సోషల్ జస్టిస్ అనేది కాన్స్టిట్యూషనల్గా ఉన్నటువంటిది మాట. కాబట్టి మీరు చేసుకొని ఎక్కడెక్కడ ఏం పోస్టులు ఉన్నాయి, ఎక్కడ వీళ్ళకి రిప్రజెంటేషన్ లేదు అనేది ఆ కమిషన్ స్టడీ చేసి మీ ముందుకు చేస్తుంది. మీరు చేసుకొచ్చి దాన్ని చేయండి, మేము సంతోషిస్తాం. మీరు ఖచ్చితంగా మీ ప్రభుత్వం చేసేటువంటి గొప్పతనాన్ని మేము ప్రజల్లోకి మేము తీసుకుపోతాం. మీరు ఇలా చేస్తే కాదుగా, దీని ప్రకారంగా చూడండి ఎంత అన్యాయం జరిగిందో. ఎన్నిట్లో సూటబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, లేకపోతే చెప్పండి. మీరు అదే అలవాటు ప్రకారంగా మనోడే కదా అని చెప్పేసి అపాయింట్మెంట్ చేయటం మర్చిపోకండి. మనమందరం తెలంగాణ వాళ్ళం, మనమందరం బలహీన వర్గాల వాళ్ళం, మనది తెలంగాణ, మనం కలిసి పాలించుకుందాం అనేటువంటి నిర్ణయానికి రావాలి. ఆ మైండ్స్లో ఉన్నటువంటి కులతత్వాన్ని వదిలిపెట్టండి అని చెప్పేసి నేను ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.